మీ ఫోన్‌లో ఒక 500 కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్‌గా కొంతమందికి మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నావు? ఏంటి? గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఒకరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే నేను ఈరోజు ఎవ్వరికీ మెసేజ్ చేయను. చూద్దాం నాకెంతమంది మెసేజ్ చేస్తారో, కాల్ చేస్తారో అని నిర్ణయం తీసుకున్నారు. మీరు ఫస్ట్‌లో చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు. డెఫినిట్‌గా ఏమైంది ఈరోజు మెసేజ్ చేయలేదు అని అడుగుతారు అని అనుకుంటారు. కానీ డే మొత్తం ఎండ్ అయిపోయింది. కానీ మీ ఫోన్‌కి ఒక చిన్న మెసేజ్ కూడా రాదు. కాల్ కూడా రాదు. నెక్స్ట్ డే మళ్ళీ వెయిట్ చేస్తారు. నెక్స్ట్ డే కూడా సేమ్ మీకెవ్వరు కాల్ చేయరు, మెసేజ్ చేయరు. మూడో రోజు కూడా వెయిట్ చేస్తారు. మూడో రోజు కూడా మీకు ఎలాంటి కాల్ కానీ, మెసేజ్ కానీ రాదు. ఇలానే ఒక 1 వీక్ అయిపోతుంది. అప్పుడు మీరు చాలా బాధపడతారు. ఏంటి నేను ఎప్పుడు మెసేజ్ చేసే వాళ్ళు కూడా కనీసం నేను ఉన్నానో లేదో అని కూడా కనుక్కోవడానికి నాకు మెసేజ్ చేయలేదు. నేను వాళ్ళకి మెసేజ్ చేయకపోతే వీళ్ళు మెసేజ్ చేయలేదు. నేను రోజుకి మెసేజ్ చేసే పర్సన్‌ని అయినా గాని మెసేజ్ రాలేదు. ఏమైందో అని తెలుసుకోవడానికి గూడా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఎందుకిలా జరిగింది అని మీరు చాలా బాధపడతారు. ఈ బాధ మనిషి ఒంటరిగా ఫీల్ అయినప్పుడు అంటే నాకు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో అన్ని ఫీల్ అయినప్పుడు పడే బాధ కన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ అతను నేను రిప్లేసబుల్ అంటే నేను వాళ్ళ లైఫ్‌లో లేకపోయినా వాళ్ళు వేరే పరిస్థితులతో, వేరే ఫ్రెండ్స్‌తో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను లేకపోయినా వాళ్ళకు ఏం అంతగా హాని లేదు. వాళ్ళు అంతగా గుర్తించట్లేదు నా ప్రెజెన్స్‌ని అన్న ఫీలింగ్ మీకింకా ఎక్కువ బాధను కలిగిస్తుంది. అసలు దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? మనిషి ఎందుకు ఎవ్వరికైనా ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి అని అనుకుంటాడు? దీన్ని ప్రాక్టికల్‌గా ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ రాబిన్ డన్బర్ థియరీ ప్రకారం మన లైఫ్‌లో మనము సుమారు 150 మందితో మాత్రమే రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయగలుగుతాం. అంటే మీ ఫోన్‌లో ఒక 500 కాంటాక్ట్స్ ఉన్నా, 1000 కాంటాక్ట్స్ ఉన్నా, మీరు సుమారు ఒక 150 మందితో మాత్రమే మనిషిగా, హ్యూమన్‌గా రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఇది ఒక హ్యూమన్‌కి రిలేషన్‌షిప్స్‌కి ఉన్న కెపాసిటీ. అంటే మీ మెమరీకి ఒక కెపాసిటీ ఉంటుంది. మీ శరీరానికి ఒక కెపాసిటీ ఉంటుంది. మీరింతే తినగలుగుతారు. మీరింత వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతారు. ఇంత దూరం పరిగెత్తగలుగుతారు అని. అదే విధంగా రిలేషన్‌షిప్స్‌కి గూడా ఉన్న కెపాసిటీ ఏంటి అంటే, మీరు మాక్సిమం ఎక్కువలో ఎక్కువ 150 మందితో మాత్రమే రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అర్ధరాత్రి 2 గంటలకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి. మీరు ఎక్కువలో ఎక్కువ ఒక ఇద్దరు నుంచి 2-3 మందికి, ముగ్గురికి మాత్రమే కాల్స్ చేయగలుగుతారు. మహా అంటే ఐదుగురికి కాల్స్ చేస్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. తర్వాత వాళ్ళైనా కానీ మీకు హెల్ప్ చేయడానికి దగ్గరగా ఉండి, లేకపోతే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఎక్కువ ఆస్కారం అనేదుంది. అట్లానే ఇంకొక 10-15 మెంబర్స్ మీ కజిన్స్ అంటే మీ అమ్మ సైడ్ రిలేటివ్స్ కానీ, మీ నాన్న సైడ్ రిలేటివ్స్ కానీ, వాళ్ళు మీకొక 10-15 మెంబర్స్ క్లోజ్ పీపుల్ ఉంటారు. ఆ తర్వాత నైబర్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళొక 50 మంది వరకుంటారు. మిగిలిన వాళ్ళంతా హాయ్, హలో మీ ముఖ పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళతో ఈ పర్సన్ ఇలాంటి వాడు, ఇక్కడ ఇల్లుంది, ఇలా ఉంటాడు అని తెలిసిన వాళ్ళు మాత్రమే. అంతకు మించి మీరు వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి మీకు అంతకు మించి కెపాసిటీ అనేది ఉండదు. ఇది బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ రోబిన్ డన్బర్ థియరీ ప్రకారం. ఈ థియరీ పేరు కూడా డన్బర్ నంబర్ అనేది వచ్చిందనమాట. అయితే దీని ప్రకారం ప్రతి మనిషి కూడా మాక్సిమం ఒక 150 మందితో మాత్రమే రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేస్తాడు. మనము ఆ 150లో ఉండొచ్చు చాలా మంది లైఫ్‌లో. మనము ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే హెల్ప్ చేయడానికి కాల్ చేస్తామో దాంట్లో ఉండకపోవచ్చు. ఉండే ఛాన్స్ చాలా తక్కువుంది. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. ఇంకొకటేంటి అంటే రోల్ బేస్డ్ రిలేషన్‌షిప్. దీని ప్రకారము మన లైఫ్‌లో మనము ఆహ్, ప్రతి రిలేషన్‌షిప్‌లో ఒక రోల్ లాగానే ఉంటాం. అంటే ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, జిమ్ ఫ్రెండ్, నైబర్, కొలీగ్ ఇట్లా ఒక రోల్‌గానే ఉంటాం. ఆ రోల్‌లో ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. ఇది ఎట్లాంటి అన్యాయం కాదు. ఇది మ మనిషి నేచర్ అన్నమాట. హ్యూమన్ నేచర్. మన లైఫ్‌లో కూడా మనము ఫోను నంబర్ సేవ్ చేసుకునేటప్పుడు జిమ్ ఫ్రెండ్ అని కాలేజ్ ఫ్రెండ్ అని, స్కూల్ ఫ్రెండ్ అని, లేకపోతే కాలేజ్ నేమ్ పక్కకు చేర్చుకొని యాడ్ చేసుకుంటాం కదా! ఇది గూడా అంతే. ఇది అందరూ చేసేదే. ఇంకొకటేంటి అంటే రెసిప్రోసిటీ మిత్. దీని ప్రకారం చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, నేను ఎంతైతే ప్రేమను చూపిస్తున్నానో, ఎదుటి వాళ్ళు గూడా అంతే ప్రేమను చూపించాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇది చాలా చాలా తప్పు. మనం ఎంతైతే ప్రేమని వ్యక్తపరుస్తున్నామో వేరే వాళ్ళకి అది అర్థం కూడా కాకపోవచ్చు. లేకపోతే మనం ఎంత వాళ్ళని ఇష్టపడుతున్నామనేది మనం ఒక్కొక్కసారి వాళ్ళకి పూర్తిగా తెలియజేయకపోవచ్చు. మనం ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. అంత ప్రేమ మనలో ఉండొచ్చు.
వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని, వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించాలి అనంటే, అది వ్యాపారం అవుతుంది కానీ ప్రేమవ్వదు. కాబట్టి వేరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు నేనెంత ఇష్టపడుతున్నానో వాళ్ళు అంతే ఇష్టపడాలి అననేది పూర్తిగా తప్పు. కాబట్టి మనం ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే, మనము ఎక్కువగా హర్ట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు. ఇంకొకటేంటి అంటే రిలేషన్‌షిప్ ఎకనామీ. దీని ప్రకారం ప్రతి రిలేషన్‌షిప్‌కి ఒక బడ్జెట్ ఉంటుందనమాట. అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, జాబ్, హెల్త్, పిల్లలు, పేరెంట్స్ ఇలా ప్రతి దానికి కొంత కొంత బడ్జెట్, కొంత కొంత ప్రేమ అనేది ఉంటుంది ప్రతి మనిషి లైఫ్‌లో. ఇప్పుడు ప్రతి మనిషి ఆ బడ్జెట్‌ని మించి ఎవ్వరు ప్రేమించలేరు. ఇప్పుడు కొందరు కొందరు మనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనంటే, వాళ్ళలో అంత బడ్జెట్ లేదేమో! వాళ్ళు ఆల్రెడీ ఖాళీ అయిపోయారేమో! వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకున్న వేరే ప్రయారిటీస్‌తో పాటు. ఇది వాళ్ళని తప్పు అని చెప్పలేము. చాలా మంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌ని మోస్తూ వాళ్ళ లైఫ్‌లో చాలా విషయాలు మిస్ అవుతారు. ఇది గూడా అట్లాంటిదే అని మనం అనుకోవాలి తప్ప, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి. ఇంకొకటేంటి అంటే రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. దీని ప్రకారము మనము ఒక 60% ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళు ఒక 40% ప్రేమించొచ్చు. ఇది వాళ్ళకున్న ఎమోషనల్ కెపాసిటీని బట్టి మారుతూ ఉంటుంది. అంటే మీరు వాళ్ళని ఎంత ప్రేమిస్తారో, వాళ్ళు అంతే ప్రేమిస్తారని కాదు. చాలా సార్లు వాళ్ళు అంతకు మించి ప్రేమించొచ్చు. మీ ప్రేమ కన్నా మించి ప్రేమించొచ్చు. లేకపోతే మీ ప్రేమ కన్నా తక్కువ ప్రేమించొచ్చు. అది వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళతో మీకున్న మెమోరీస్‌ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంతైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు అంత ప్రేమించట్లేదు అని బాధపడడానికి లేదు. ఎవరి బడ్జెట్ వాళ్ళది. ఇంకొకటేంటి అంటే అవైలబిలిటీ హ్యూరిస్టిక్. దీని ప్రకారం మనము చాలా సార్లు వేరే వాళ్ళు మెసేజ్ చెయ్యంది, లేకపోతే వేరే వేరే వాళ్ళు మనం ఎలా ఉన్నామని కనుక్కోందే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. అంటే నన్ను వాళ్ళు అడగలేదు. నేనెలా ఉన్నానో కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళు నా మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు. ఇలా బాధపడతాం. నిజానికి వాళ్ళు అంతకుముందు ఒక 300 సార్లు మనం మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇచ్చారేమో! అది మనకి గుర్తుండదు. వాళ్ళు చెయ్యని ఒక్కసారి, 2 సార్లే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకొని బాధపడుతూ ఉంటాం. కానీ నిజానికి వాళ్ళు అంతకుముందు 300 సార్లు మెసేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి సేమ్ ఎఫర్ట్స్ పడ్డాయి కదా! అంటే వాళ్ళు 300 సార్లు ఎఫర్ట్స్ పెట్టారు గదా! మీకు మెసేజ్ చేయడానికి, రిప్లై ఇవ్వడానికి. సో, మనం దాన్ని గుర్తుంచుకొని, దాన్ని గుర్తిస్తే ఎక్కువ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇట్లా మనం బాధపడడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే సైలెంట్ కాంట్రాక్ట్. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేంటి అంటే మనము ఒక యాస్ ఎ హ్యూమన్ నేచర్‌గా మనం ఏం చేస్తామంటే, మనం వేరే వాళ్ళకి ఎంత ప్రేమనిస్తామో మనము అంతే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ ఇంపార్టెంట్ డేట్స్ అంటే బర్త్‌డే కానీ, యానివర్సరీ గానీ గుర్తుంచుకొని మనం వాళ్ళకి విష్ చేశామనుకోండి, నా బర్త్‌డేకి కూడా వాళ్ళు విష్ చేయాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది పెట్టుకుంటాం. ఇది ఒక సైలెంట్ కాంట్రాక్ట్. ఇది మనం వాళ్ళకి వ్యక్తపరచాం. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి అది గుర్తుండాలి. లేకపోతే మీ మనసులో మీరేమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి అనేది కంపల్సరీ ఏం కాదు కదా! సో, వాళ్ళది గుర్తుంచుకోకుండా మీకు విష్ చేయకపోతే, ఆ రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అవ్వడానికి మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఫస్ట్ చాయిస్ కాదు అని బాధపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి సైలెంట్ ట్రీట్‌మెంట్స్ అనేవి చాలా మట్టుకు డ్యామేజ్‌ని కలిగిస్తాయి. మరి ఇట్లాంటి వాటికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ అనేది పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎప్పుడూ మనము ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్‌కి ఒక భార్య ఉంది, పిల్లలున్నారు, జాబ్ ఉంది, పేరెంట్స్ ఉన్నారు. అతను ముందుగా తన పిల్లవాడి ఫోన్ ఎత్తుతాడు. లేకపోతే తను బయటున్నాడు. తన పిల్లవాడికి బాలేదు, హెల్త్ బాలేదు. తన భార్య కాల్ చేసింది, మీరు కాల్ చేశారు. అట్లాంటి టైంలో అతను ఫస్ట్ భార్య కాలే ఎత్తుతాడు. ఎందుకంటే పిల్లవాడికి ఏమైందో అన్న టెన్షన్ అతనికుంటుంది. అట్లా కాకుండా అతను ఇంట్లో ఉన్నాడనుకోండి. ఇంట్లో ఉన్నాడు, మీరు బయటున్నారు, మీరెక్కడికైనా మీకు హెల్త్ బాలేదు, మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తున్నారు. అట్లాంటి టైంలో మీరు కాల్ చేస్తే ఫస్ట్ మీ కాలే లిఫ్ట్ చేస్తాడు. అతని భార్య కాల్ వస్తున్నా. ఎందుకంటే అతను ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు బయటున్నారు, మీరు ట్రావెల్‌లో ఉన్నారు కాబట్టి తనకేమైందో, తనకేమన్నా యాక్సిడెంట్ అయిందేమో, లేకపోతే తనకేమన్నా డబ్బులు హెల్ప్ కావాలేమో అని ఫస్ట్ మీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇక్కడ ప్రయారిటీ అనేది మారింది. ఎప్పుడు భార్యనే ప్రయారిటీ ఉంటుంది. లేకపోతే ఎప్పుడు మీరే ప్రయారిటీ ఉంటారని కాదు. పరిస్థితుల్ని బట్టి మనిషి ప్రయారిటీ అనేది మారుతుంది. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. ఏంటి అంటే సైలెంట్ కాంట్రాక్ట్‌ని వదిలేయండి. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు నేను వాళ్ళకి విష్ చేస్తున్నాను. వాళ్ళు నాకు విష్ చేయాలి. నేను వాళ్ళ బర్త్‌డేకి గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళు నా బర్త్‌డేకి గుర్తుపెట్టుకోవాలి. ఈ సైలెంట్ ట్రీట్‌మెంట్, ఈ సైలెంట్ కాంట్రాక్ట్‌ని మీరు కంప్లీట్‌గా వదిలేయండి. మీరు ఏదైనా చేస్తున్నారు. మీరు వాళ్ళ బర్త్‌డేకి విష్ చేస్తున్నారు అనంటే అది మీరు ప్రేమతో చేస్తుంది.
అని గుర్తించి మీరు మీకుగా చేస్తుంది అని గుర్తించండి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీకు అంతే ప్రేమ ఇవ్వాలి అన్నది గ్యారంటీ లేదు. దీనివల్ల అనవసరంగా రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేక్ అవుతాయి. కాబట్టి ఈ సైలెంట్ కాంట్రాక్ట్‌ని ఫస్ట్ వదిలేయండి. ఇంకొకటేంటి అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రిలేషన్‌షిప్స్‌తో గేమ్స్ ఆడతారు. కొందరెట్లా ఉంటారంటే మెసేజ్ చేయరు, కాల్స్ చేయరు, ఏం చేయరు. ఒక 1 వీక్ చేయరు. ఒక 1 వీక్ తర్వాత ఎవరైనా ఆ పర్సన్ కలిసారనుకోండి, "ఏంటి మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు నువ్వసలు" అననేసి ఆ పర్సన్ ఈయన్ని అడిగితే, "నువ్వు చేయట్లేదు కదా! నేను 1 వీక్ నుంచి చూస్తున్నాను. నువ్వు మెసేజ్ చేస్తావేమో" అననేసి, "నువ్వసలు చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని మర్చిపోయావు" ఇట్లా మాట్లాడతారు. ఇది చాలా బ్యాడ్ యాటిట్యూడ్. ఇది అస్సలు చేయకండి. రిలేషన్‌షిప్స్‌తో అస్సలు గేమ్స్ ఆడకండి. మీరు చేయాలి, మీకు ఆ పర్సన్ గుర్తొస్తే మీకు మీరుగా మెసేజ్ చేయండి, కాల్ చేయండి. అంతేకాని రిలేషన్‌షిప్స్‌ని ఆడుకొని వాటిని డ్యామేజ్ చేసుకోవద్దు. నేను ఇంతకు ముందు రిలేషన్‌షిప్స్ గురించి ఒక వీడియో చేశాను. మనము రిలేషన్‌షిప్స్‌ని ఎంత కాపాడుకోవాలి, ఎందుకు తల్లి, కొడుకులు కూడా ఒకటే గర్భంలో పుట్టినా గాని తర్వాత మాట్లాడుకోకుండా అసలు మొహాలు చూసుకోకుండా అయిపోతారు. అన్నదమ్ముల మధ్యలో ఎందుకు ఫైట్స్ అనేవి జరుగుతాయి. రిలేషన్‌షిప్స్ ఎప్పుడు ఒకేలాగా ఎందుకుండవు అన్న విషయం గురించి నేను వీడియో చేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాను. లింక్ మీకు పైన కనిపిస్తుంది. డెఫినిట్‌గా టైమ్ ఉంటే డెఫినిట్‌గా వెళ్లి చెక్ చేయండి. మీకు ఎందుకు రిలేషన్‌షిప్స్‌తో గేమ్స్ ఆడొద్దు అన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పటికి మట్టుకు మీరు ఎప్పుడైనా కానీ మీకు మెసేజ్ చేయాలనిపిస్తే, కాల్ చేయాలనిపిస్తే, గుర్తొస్తే కాల్ చేయండి తప్ప వేరే వాళ్ళని నువ్వు చేస్తావేమో అని నేను వెయిట్ చేశాను. నువ్వు చేయలేదని మాత్రం అస్సలు చెప్పకండి. ఇది చాలా రాంగ్ యాటిట్యూడ్ రిలేషన్‌షిప్స్ ప్రకారం. ఇంకొక ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే, మీ ఎమోషనల్ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేయండి. అంటే, మీరు మీ ఎమోషన్స్, మీ భావాలు అన్నీ ఒకటే వ్యక్తి మీద పెట్టడము, ఒకటే పని మీద పెట్టడం అట్లా కాకుండా మీరు ఒక వ్యక్తినే మీ లైఫ్‌లో అన్ని ప్రయారిటీస్ ఇవ్వడం కాకుండా, మీ లైఫ్‌లో కొంతమందిని పెట్టుకోండి. వి వాళ్ళకి కొంత మట్టుకు లిమిటెడ్ ప్రేమని ఇవ్వండి. అట్లా కాకుండా మీ హాబీస్‌ని, మీ కెరియర్‌ని మీకు ఏవైతే విషయాలిష్టమో అంటే కొందరికి పాటలు వినడం ఇష్టం, డాన్స్ చేయడం ఇష్టం, కుక్ చేయడం ఇష్టం. ఇట్లాంటి వాటి మీద మీ ఎనర్జీని, మీ భావాలను వ్యక్తపరచండి. లేకపోతే వాటిని మీరు డిఫరెంట్ వేస్‌లో అచీవ్ చేయండి. అంతేకాని ఒకళ్ళ మీదనే అన్నీ పెట్టేసారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేసే రిజల్ట్స్ రావు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరే ప్రయారిటీస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరే పనులుంటాయి. అట్లాంటప్పుడు మీరు హర్ట్ కాకుండా ఉంటారు. సో, ఇది చేయండి. ఇంకొకటేంటి అంటే మీ విలువను వేరే వాళ్ళిచ్చే ప్రాధాన్యతతో అస్సలు కొలవకండి. అంటే మీకు వాళ్ళు విలువ ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అని మీ ప్రాధాన్యత అంతే అని అనుకోకండి. మీరొక హాస్పిటల్‌కెళ్లారు. ఎళ్ళినప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసొచ్చిందనుకోండి డాక్టర్‌కి. డాక్టర్ వెంటనే ఎమర్జెన్సీకెళ్తాడు. ఆ తర్వాతొచ్చి మిమ్మల్ని మీ అపాయింట్‌మెంట్ ఉంటే మిమ్మల్ని చూస్తాడు. దీని అర్థం ఆ పేషెంటే డాక్టర్‌కి ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్ కాదని కాదు కదా! అక్కడ డాక్టర్‌ది ఎక్కువ అవసరం ఉంది కాబట్టి అక్కడికెళ్ళాడు. అంతేకాని మీ సెల్ఫ్ వర్త్, మీ విలువ తక్కువ, మీకసలు విలువనే లేదు అని కాదు. ప్రయారిటీ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ విలువను వేరే వాళ్ళిచ్చే ప్రాధాన్యతతో అస్సలు కొలవకండి. ఇంకొకటి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, నన్ను ఎవరు చేసుకుంటారు అన్న దానికన్నా, నా ప్రశాంతతను ఎవరు ఉంచుతారు? నేను ప్రశాంతంగా ఉండాలి అని ఎవరు కోరుకుంటారు? అన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించండి. నన్ను ఎవరు చేసుకుంటారు అని ఆలోచిస్తూ మీరు మీ ఎనర్జీని వేస్ట్ చేసుకునే బదులు, నేను ఎవరితో ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాను. నేను ఎవరితో ఉంటే నా మనసులో ఏముందో, నా మైండ్‌లో ఏముందో, అసలు ఎట్లాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడగలుగుతాను అన్న విషయాన్ని ఆలోచించండి. అట్లాంటి రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేయడానికి కష్టపడండి. అవి మీకు లాంగర్ రన్‌లో కూడా ఒక మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేశాము అనే ఒక సంతృప్తినిస్తాయి. మీకు ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినిట్‌గా లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలనేది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. డెఫినిట్‌గా ఫాలో చేసి మెసేజ్ చేయండి.